అదే నమస్కారం. నిన్న కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుదల చేశారు. రాష్ట్రపతి గారు సంతకం చేసిన తర్వాత మన ఉభయ సభలో ఆమోదం పొందింది కదా. రాజధాని అంటే అమరావతి. దేనికి? ఆంధ్రప్రదేశ్కి. ఏ రకంగా? 2024 జూన్ 2 నుంచే. దీనికి గాను అత్యున్నత స్థాయి చట్టబద్ధత కల్పించారు. ఏ రకంగా? 2014లో పునర్విభజన చట్టం ఏదైతే చేశారో అందులో సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా ఏర్పడుతుంది అన్నారు. అక్కడ కొత్త రాజధాని ప్లేస్లో అమరావతి చేర్చారు. ఆనాడు పార్లమెంట్లో డిస్కషన్ నడిచింది, ఈనాడు పార్లమెంట్ డిస్కషన్ నడిచింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు, 2 సభలు కూడా ఆమోద ముద్ర వేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దానిని చట్టసభలలో, పెద్ద చట్టసభలో, లోక్సభ, రాజ్యసభలో డిస్కషన్ చేసి దానిని రాష్ట్రపతి పంపి తాము చూసి ఓకే చేసింది. కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది. ఇక 1,00,000 మంది మాదిగన్లు వచ్చినా, ఇక అనకూడదు కానీ హింసించే పులకేశ్వర రాజులు అటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చినా, ఆల్టర్నేటివ్ వాళ్ళు బతికే వాళ్ళు ఎవరన్నా వచ్చినా, మేము రాజధానిని మార్చిన బిల్లులు ప్రవేశపెట్టినా అవి చెల్లవు, చిత్తు కాగితాలే. ఇక అమరావతి ప్రాంత రైతులు బిందాస్గా ఉండండి, ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా గర్వంగా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి. అజరామరం, అన్స్టాపబుల్. ఇక దీనివల్ల లాభాలు ఏంటి? దీనివల్ల లాభాలు ముందుగా పర్మనెంట్ కదా, క్యాపిటల్ కదా, నిర్మాణం జరుగుతుంది కదా, తక్కువ రేటుకి భూములు రావచ్చు, ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇవ్వచ్చు. సో మన కంపెనీలు పెడదాం, మన ఆఫీసులు తెరుద్దాం, మన హెడ్ ఆఫీసులు పెడదాం. ఇలా కేంద్ర సంస్థలు, ప్రైవేట్ సంస్థలు అన్నీ అక్కడికి వస్తాయి. తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు వచ్చేసి ఆల్రెడీ నిధులు ఇస్తున్నాయి. ఆ నిధులు ఇంకా పెంచవచ్చు. కట్టుకోండి అయ్యా, కట్టుకోండి అని నిధులు ఇవ్వచ్చు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్లు అనుకున్నట్టయితే ఎస్ మేము వస్తాం, పెట్టుబడులు పెడతా ఉంటారు. ఎందుకు? క్వాంటమ్ వ్యాలీ అమరావతి అండ్ గ్రీన్ఫీల్డ్ సిటీ అమరావతి, త్వరలో వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, త్వరలో వచ్చేసి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇలా 1, 2 అండి. ఫేజ్ 1 కింద భూములు ఇచ్చిన వాళ్ళంతా ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఫేజ్ 2 కింద కూడా భూములు రిమైనింగ్ కూడా సంతోషంగా ముందుకు రాబోతున్నారు. ఓవరాల్గా ఈ మీద ఏదైనా కుట్రల చేద్దాం అనుకుంటే అమరావతి విషయంలో అది జరగని పని. ఎందుకంటే దీనిని ఇంక ఎవడు కదపలేడు, చెరపలేడు. అమరావతి అంటే అన్స్టాపుల్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి. ఇప్పుడు గర్వంగా ప్రపంచంలో వాళ్ళంతా కూడా చెప్తారు. 2019-24 మధ్య రాజధాని లేని రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఎగతాళి చేశారు. ఈరోజు 2024 జూన్ 2 నుంచే అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అన్నది ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అదే ఈ గెజిట్లో స్పష్టంగా చెప్పారు. అంటే ఇంకో ముఖ్యమైన విషయం, ఒకవేళ ఎవరన్నా కానీ ఇది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పనికిరాదని, ఈ అమరావతి క్యాపిటల్గా పనికిరాదని రకరకాల హడావుడిగా చేసిన పోస్టులను పెట్టడానికి అది కేసు అయింది, తీసుకెళ్ళి లోపలేస్తారు. జాగ్రత్త. అమరావతి విషయంలో ఇంకెవడన్నా కానీ కుట్రల పండుదామని చూసినా, అమరావతి విషయంలో ఇంకెవడన్నా కానీ ఏదన్నా పిచ్చి పిచ్చి ఎగిరి చేసినా లోపలికి వెళ్తారు. జాగ్రత్త.